తెలంగాణలో అయితే ఫ్యామిలీ రూల్ అనేది మరి అక్కడ కూడా ఈ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఫ్యామిలీ రూల్ అనే ఫ్యాక్టర్ లేదు. ఎందుకు లేదు అంటే అక్కడ ఉన్నదే ఫ్యామిలీ పాలిటిక్స్. రెండు ప్రాంతీయ పార్టీలే, రెండు పార్టీలకు ఫ్యామిలీస్ లీడర్లు. చంద్రబాబు నాయుడు వారసుడు లోకేష్, అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి వారసుడు జగన్. అందువల్ల అక్కడ ఫ్యామిలీ అనే డైమెన్షన్ లేదు. ఎందుకంటే ఇక్కడేమో కేసీఆర్ ఫ్యామిలీ వర్సెస్ కాంగ్రెస్, బీజేపీ, ఈ రెండు జాతీయ పార్టీలు. సో ఇక్కడ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో పుట్టిన పార్టీ ఒక కుటుంబ పార్టీగా మారడం. అక్కడేమో కుటుంబ పార్టీలుగానే పుట్టాయి అవి. అవుననే కాదని ఎన్టీ రామారావు ప్రారంభించిన తర్వాత క్రమంలో తెలుగుదేశం ఎవాల్వ్ అయింది కుటుంబ పార్టీ. సో రెండు కుటుంబ పార్టీలుగానే ఎవాల్వ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కొడుకునే రాజకీయాలు కదా, వేరేది ఏముంది అక్కడ. రెండోది ఇక్కడ ఒక 5 సంవత్సరాలు చంద్రబాబును చూశారు, ఒక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చూశారు. తెలంగాణలో అయితే 10 సంవత్సరాలు కేసీఆర్ను చూశారు. అది ఖచ్చితంగా ఉంటుంది కదా. చంద్రబాబు పరిపాలన చూశారు, వైఎస్ జగన్. ఇప్పుడు జడ్జిమెంట్ వాళ్ళ చేతుల్లో. మీరు ఓటర్ ఫ్యాటిక్ అంటారు. ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద ముఖ్యమైన ఫ్యాక్టర్స్ అది కూడా. యాంటీ ఇన్కంబెన్సీ కన్నా కూడా ప్రధానంగా ప్రభావం చూపింది ఓటర్ ఫ్యాటికే. 10 ఏళ్ళు ఉన్నారు కదా, ఇంకోటికి ఇస్తే మీకు ఇప్పుడు సిఎస్డిఎస్ లోక్నీతి స్టడీలో ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ కేసీఆర్ అన్న వాళ్ళు కూడా 11% కాంగ్రెస్ కొట్టేసారు. ఫుల్లీ సాటిస్ఫైడ్, సంవాట్ సాటిస్ఫైడ్ అన్న వాళ్ళు, ఎంతో కొంత సంతృప్తి ఉన్న వాళ్ళలో 38% కాంగ్రెస్ కొట్టేశారు. మీకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే కేసీఆర్ పాలన పట్ల ఎంతో కొంత సంతృప్తి ఉన్న వాళ్ళు 39% కాంగ్రెస్ కొట్టేశారు. పూర్తిగా సంతృప్తి ఉన్న వాళ్ళు 10% కొట్టేశారు. మరి పూర్తి సంతృప్తి ఉన్నందుకు ఎందుకు కొట్టేశాడు అంటే మీకు కేటీఆర్ చెప్పాడు, అలుగుడే గురుగుడు, గురుగుడే గుద్దులు గుద్దుడే అని. అదే జరగలే. అలిగినోడు గులిగినోడు వెళ్ళిపోయాడు పార్టీ నుంచి. ఎందుకు వెళ్ళిపోయాడు అనేది ఈ ఫ్యామిలీ ఫ్యాక్టర్ ఒకటి, ఓటర్ ఫ్యాటిక్. అంటే వీళ్ళైనా ఎప్పటికీ కొత్తోడు వస్తే అనే ఫ్యాక్టర్స్ పనిచేశాయి. దాంట్లో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలోకి ఎప్పుడైతే వచ్చాడో కొత్తదనం కూడా కనిపించింది. అక్కడ కొత్తదనం లేదు, ఈ ఫ్యామిలీ కావచ్చు ఆ ఫ్యామిలీ. 2019లో కొత్తదనం కనిపించింది. 2019లో అప్పటిదాకా జగన్ లేడు కనుక అక్కడ ఫ్యాక్టర్స్ వేరు. సో ఇక్కడికి వచ్చేవరకు ఆడ ఫ్యామిలీ పాలిటిక్స్ ప్రభావం ఏమన్నా కొత్తదనమే లేదు కదా. దేర్ నో న్యూ బ్లడ్ ఇన్ ఇట్. సో ఇక్కడ కూడా మీరు ఓల్డ్ కాంగ్రెస్ నాయకులు ఉంటే కాంగ్రెస్ ఈ వాతావరణం వచ్చేది కాదు. ఖచ్చితంగా డెఫినెట్ గా రేవంత్ రెడ్డి ఫ్యాక్టర్ ఇప్పుడు ఈవెన్ మీకు సిఎస్డిఎస్ లోక్నీతి పోస్ట్ పోల్ సర్వేలకు కూడా అదే చెప్పారు. రేవంత్ రెడ్డి ఫ్యాక్టర్ చాలా కీలకంగా ఉపయోగపడింది. సో అందువల్ల అది రేవంత్ రెడ్డికి ఉపయోగపడేది, కాంగ్రెస్కి ఉపయోగపడేది. సో ఇద్దరికి ఉపయోగపడేది.